హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 13వ వచనము. యేసుక్రీస్తు వారి యొక్క మహాప్రేమను బట్టి మనము నిత్యము ఆయన్ని స్తుతించవలసిన వారుగా ఉన్నాము. ఈరోజు అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా మనము ఎంతో ధైర్యం పొందినట్లుగా మరి ఆయన ఈరోజు ఇచ్చిన ఈ వాగ్దానము బట్టి మనము ఎంతో సంతోషంగా మరి మనము ధైర్యం తెచ్చుకొని జీవించవచ్చు. ఎందుకంటే మరి ఆయన ఈ లోకపరంగా ఆత్మీయపరంగా కూడా మరి మనకి ఎంత తోడుగా ఉన్నారు, అలాగే మన తరములకు కూడా ఆయన ఎలా ఉన్నారు, ఆయన యొక్క కాపుదల ఎలా ఉన్నది అనేది మనకి ఈ వాగ్దాన రూపంలో ఆయన తెలియపరుస్తున్నారు. యెహోవా నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అని మరి ఈ కీర్తనల గ్రంథం ద్వారా మనకి యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానము మనకి తెలియపరుచుండగా ఈ వాగ్దానాన్ని బట్టి నిజంగా మనము చాలా ధైర్యం తెచ్చుకోవచ్చు. ఈ లోకపరంగా నిజంగా మన కుటుంబంలోనే కానివ్వండి, ఎక్కడైనా మనకున్న కొన్ని సమస్యలను బట్టి మరి మనము ఒంటరిగా ఉంటున్నాము, మాకెవరు తోడు అని ఎవరన్నా వేదన కలిగి ఉన్నా, మరి నిజంగా మరి అనుకున్నవారు, నాకు అండగా ఉంటారనుకున్నవారు నన్ను ఒంటరి వారినిగా చేశారు, నేను ఒంటరిగా అందరూ ఒంటరిగా ఉన్నాను అని అలాంటి ఆలోచన కలిగి ఉన్నా కానీ మరి యెహోవాయే మరి మన యొక్క గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు. మరి ఆయన సర్వసృష్టికర్త. ఆయనే మరి ఏదైనా బలపరిచి ఉంటే దాన్ని బలహీనపరచగలిగిన వారు ఎక్కడ కూడా లేరు. ఈ లోకమందు ఇహలోకమందు ఎక్కడ కూడా ఎవరునూ లేరు. ఎందుకంటే మనము పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే ఆయన మరణాన్ని సహితం జయించి తిరిగి లేచిన దేవుడు, ఆయన మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. మరి ఆయన అంటివారు మరి ఆయనలాగా ఒక్కరైనా మనకి లోకమందు ఎక్కడను కూడా మరి మనకి ఎక్కడ కనిపించేవారుగా మనం ఎన్ని గ్రంథాలు చూసినా మరి ఎంత పరీక్షించి చూసినా కానీ మరణాన్ని సహితం జయించి తిరిగి లేచిన దేవుడు ఒక్కరును మనకు కనిపించరు. మరి ఈయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మరి ఆయన మరణాన్ని సహితం జయించి తిరిగి లేచిన దేవుడు. ఆయన మహా గొప్ప దేవుడుగా మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. అలాగే మన జీవితంలో ఎన్నో చిక్కుముళ్ళ నుండి, ఎన్నో ఆపదల నుండి, ఎన్నో ఆటంకాల నుండి మనకి విడుదల కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట ప్రార్థించుకొని ఆ బలహీనతలు, బాధలన్నిటి నుండి మనము బలం పొందుకున్న వాటిని బట్టి కూడా మనము మరి ఈ యొక్క వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నా పట్ల నెరవేరుస్తారు. మరి ఎందుకంటే గతంలో నా జీవితంలో నాకు కలిగి ఉన్న శోధనల నుండి నన్ను విడిపించిన దేవుడు, నేను ఒంటరిగా ఉన్న వేళ నాకు అండై ఉన్న దేవుడని మరి మనం జ్ఞాపకం తెచ్చుకొని ఈ యొక్క వాగ్దానము ఖచ్చితంగా నా పట్ల, నా యొక్క బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల ఆ యొక్క వాగ్దానం నెరవేరుతుంది అని ప్రార్థనాపూర్వకంగా నమ్మినట్లయితే మరి ఖచ్చితంగా ఈ ఫలితాన్ని అనేది చూసేవారిగా ఉంటాము. యేసుక్రీస్తు ప్రభువారు మరి సూటిగా తేటగా ఈరోజు మన యొక్క ప్రతి పనిలోనూ, మన కుటుంబంలోనూ, సమస్తములో కూడా మనకి ఎక్కడైతే మనం బలహీనులుగా ఉన్నామో, మనం ఎక్కడైతే వేదన పడుతున్నామో, ఎక్కడైతే ఒంటరి వారి బాధపడుతున్నామో, ఎక్కడైతే మనము చాలా ఇబ్బందికి గురవుతున్నామో అన్ని చోట్ల నుండి కూడా మరి ఎవరి ద్వారా అయితే ఎక్కువ మనము హింసించబడుతున్నామో, ఎవరి ద్వారా మరి నాకు బాధ
నాకు వేదన కలుగుతుంది, ఈ బ్రతుకు మీద ఆశ లేదు అని ఎక్కువగా బాధపడేవారుగా ఎవరి నిమిత్తం ఉన్నను, ఏ నిమిత్తం ఉన్నను, మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనకి కీర్తనల గ్రంథము నుండి మరి 147వ అధ్యాయంలో 13వ వచనం ద్వారా యేసయ్య మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నారు. యెహోవా నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. మన మధ్య మన పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఈ మాట వినడానికి కూడా ఎంత బాగుంది కదా. మనం ఏం చేసినా మన పిల్లలు బాగుండాలి, వాళ్ళు చక్కగా వాళ్ళ లైఫ్ బాగుండడం కోసం, వారు ఆశీర్వదించబడడం కోసమే కదా మనం ఏం చేసినా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనపైన ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన మనకి మరి అనేక రీతిలుగా వాగ్దానాలు చేస్తూ మరి ఆయన బోధన మనకు తెలియపరుస్తూ ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా నిత్యము మనతో మాట్లాడుతూ మనలను ధైర్యపరుస్తున్న విధానాన్ని బట్టి నిజంగా మనం ఎంతో సంతోషించవలసిన వారిగా, ఆయన ఇచ్చి ఉన్న ఈ మేలును బట్టే మనం ఎక్కువగా ఆయన్ని స్తుతించవలసిన వారిగా ఉన్నాము. మరి అవే కాకుండా మరి ఈ లోకపరంగా కూడా మనకు కలుగుతున్న బలహీనతల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, ఇబ్బందుల నుండి, అన్నిటి నుండి కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు విడుదలనిచ్చి ఇంకనూ మనం బలహీనులమయ్యి ఇంకనూ మనము మరి ఆ బాధతో మరి కృంగిపోయేవారిగా ఉంటున్నామని ఇలా అనేక రీతిలుగా వాగ్దానాల రూపంలో మరి మనలను బలపరిచి, మనలను ధైర్యపరిచి, మనల్ని ముందుకు నడిపిస్తున్న ఈ విధానాన్ని బట్టి మనము యేసయ్యని ఎంతగానో స్తుతించవలసిన వారిగానున్నాము. మరి ఏదైనా కూడా మనము కేవలము యేసుక్రీస్తు ప్రభువారి చెంత నుండే పొందుకోగలము. మన సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా ఆ ప్రయత్నాల నుండి మనం ఏది పొందుకోలేము. మనం ఎప్పుడైతే నీతి నిజాయితీగా ఉండి దేవుణ్ణి బట్టి, మన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మరి మనము నిరీక్షణ కలిగి మరి ఆయన తట్టు తిరిగి మరి ఆయన చేసిన వాగ్దానాల పట్ల ఆశ కలిగి మరి తండ్రి ఈ వాగ్దానం నా పట్ల, నా బిడ్డల పట్ల, నా కుటుంబంలో తండ్రి ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చు తండ్రి, ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని మేము పొందుకోవడానికి మీ సహాయము దయచేయండి ప్రభు అని మనము ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినట్లయితే ఆయన తప్పక మన పట్ల మరి ఆ యొక్క వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చేవారిగా ఉంటారు. అడుగుడు మీకు ఇవ్వబడను, తట్టుడు మీకు తెరవబడను, ఎత్తుకుడు మీకు దొరకబడునని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన సెలవిస్తుండగా మరి మనము ఈ యొక్క వాగ్దానాన్ని చూడండి ఎంతో చక్కగా ఆయన మరి యెహోవా నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. మనం ఉన్న ప్రతి చోట కూడా మనకి రక్షణ కావాలి. ఆ రక్షణ నీకు నేను ఇచ్చి ఉన్నానని చెప్తున్నారు. అలాగే మనం జీవించేది, మనము కష్టపడేది, సంపాదించేది, పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా మన పిల్లల కోసము, వారి భవిష్యత్తు కోసం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వాగ్దానం ద్వారా నీ పిల్లలను నీ మధ్య ఆశీర్వదించి ఉన్నానని కూడా మనకి సెలవిస్తున్నారు. మరి ఈ యొక్క వాగ్దానం బట్టి ఈ వాగ్దానం ఖచ్చితంగా ప్రభువా మరి మా జీవితంలో నెరవేర్చిన బిడ్డల పట్ల, నా పట్ల, నా గృహంలో ఈ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చమని మనము ఆయనకి ప్రార్థించుకునే వారిగా నుండి ఈ వాగ్దానాన్ని పొందుకొని మరి ఈ దినమంతా, ఈ రోజంతా కూడా ఈ వాగ్దాన ఫలాన్ని పొందుకొని మరి ఆయన యొక్క జీవితంలో మనకి ఆయన ఇచ్చిన ఈ జీవితాన్ని ఆయన నామానికి మహిమార్థంగా వేరొకరికి మాదిరికరంగా జీవించే వారిగా నుందాము. ఈ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తుతి స్తోత్రములు, వందనాలు దేవా. యేసయ్య, ఇదిగో ప్రభువా, మాకు ఎంతో తోడుగా ఉండి మమ్మల్ని ఎంతగా మిక్కిలిగా ప్రేమించి నిత్యము మమ్మను ఎంతగానో బలపరుస్తున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం ప్రభువా, మరి యెహోవా నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అని వాగ్దానాన్ని ప్రభువా ఈ
దినమంతయు మా ప్రతి పనిలోనూ, మా బిడ్డల పనిలోనూ, మా భవిష్యత్తుకు కూడా ప్రభు ఈ వాగ్దానాన్ని మాకు ఇవ్వమని మేము అడుగుతుండగా, దేవా అడుగుడు ఇవ్వబడనన్నావు తండ్రి. మరి ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని మేము పొందుకోవడానికి మీకు మాకు మధ్యగా అడ్డుగోడగా మాలో ఉన్న లోపాలను తీసివేసి ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని మేము పొందుకొని దేవా మీ నామానికి మహిమకరంగా వేరొకరికి మాదిరికరంగా జీవించినట్లు మీ సహాయం మాకు దయచేయమని ఈ వాగ్దాన ఫలాన్ని యేసయ్య మీ యొక్క పరిశుద్ధ నామములో తండ్రి ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని మేము పొందుకున్నట్లుగా మీ సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.